ఇట్స్ మీ స్వాతి నాయుడు అండ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో కలేక. ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆళ్ల సత్యనారాయణ రెడ్డి గారు. మరి మీలో ఎవరికైనా ఎటువంటి సెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అలానే మగవారిలో సంతానలేమి సమస్యలు ఉన్నా కూడా వెంటనే స్క్రీన్ పై స్క్రోల్ అయ్యే నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ తెలుసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, చాలామంది అడగాలనుకునే క్వశ్చన్, అలానే కామన్ ప్రాబ్లం ఏంటంటే సెక్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు వెంటనే స్పర్మ్ రిలీజ్ అవ్వకుండా ఉండాలంటే ఎటువంటి టెక్నిక్స్ అవలంబించాలి? ఈరోజు మన ప్రోగ్రాంలో వాటి గురించి కొంచెం వివరంగా. దీన్ని అందరూ శీఘ్రస్ఖలనం అంటారు. ఎంతసేపటి తర్వాత శీఘ్రస్ఖలనం అంటారు అనేది ఇంతవరకు ఎక్కడా లేదు. కానీ కొత్త పద్ధతి ప్రకారం అయితే ఎవరైనా ఒక మనిషి ఎంట్రీ అంటే లోపలికి పోయిన దగ్గర నుంచి ఇంద్రియం విడుదల కావడానికి 1 నిమిషం కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే అది శీఘ్రస్ఖలనం. అది కూడా ఒకరోజు ఎప్పుడో జరిగితే కాదు, మాటికి జరుగుతూ, అంటే 10 సార్లు చేశారనుకోండి, 7-8 సార్లు అయినా కానీ అట్లా జరుగుతూ తన మీద తన కంట్రోల్ లేకపోతే మాత్రమే శీఘ్రస్ఖలనం అంటారు. ఇక దీంట్లో కొంతమందికి మాత్రమే ఒక శారీరకమైన సంబంధించిన కష్టాలు ఉంటాయి. ఇటువంటి వాళ్ళందరికీ కొన్ని రోజుల పాటు బాగానే ఉంటారు, దాని తర్వాత శీఘ్రస్ఖలనం తయారవుతుంటుంది. ఇది చాలా కొద్ది మందిలోనే. కానీ చాలామందికి వాళ్ళ ఒంటి తీరు అంటే శరీర తత్వాన్ని బట్టి మొట్టమొదటి నుంచి జీవితాంతం ఎక్కువసేపు లేకుండా తొందరగా కారిపోవటానికి అవకాశం ఉంటుంది వాళ్ళందరికీ. ఇది ఇన్ని రోజుల నుంచి అందరూ మానసిక సంబంధించిన కష్టము, కంట్రోల్ లేకపోవటం అని అనుకునేవాళ్ళం. కానీ కొత్త పద్ధతి ప్రకారం ఇది కూడా ఒక కెమికల్ రియాక్షన్ బాడీలో తప్పు జరిగితే వచ్చేదే అని నిర్ధారణకు వచ్చేసాం. కాబట్టి ఆ కెమికల్ రియాక్షన్ సరిచేయటానికి సరిపడా ట్యాబ్లెట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇవి తాత్కాలికంగా ఏ రోజు భార్యాభర్త కలవాలనుకుంటే ఆ కలవటానికి గనక 3 గంటల ముందు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే రాబోయే 12 గంటల పాటు ఎన్నిసార్లు చేసినా ఇప్పుడు చేసేదానికంటే కనీసం 4 నుంచి 10 రెట్ల మధ్య ఎక్కువ టైం చేయగలరు. ఇది ఒక మానసిక సంబంధించిన కష్టం అనేది కొద్ది మందిలో మాత్రమే. అంటే మన బాడీ లోపల ప్రతి పనికి ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంటుంది ఏ పని చేసినప్పుడైనా కానీ. ఈ కెమికల్ రియాక్షన్లో కనుక ఎప్పుడైనా తప్పు వస్తే అటువంటి వాళ్ళకి తొందరగా కారిపోతుంటుంది. దీనికి ట్యాబ్లెట్స్ డెపాక్సిన్ అనేది అప్పటికప్పుడు వేసుకునే ఉన్నాయి. ఇంకా కంటిన్యూగా వేసుకునేవైతే ఫ్లోక్సిన్, పెరాక్సిన్, క్లోఫ్రానిల్, ట్రమడాల్, సెట్రానిల్, ఇటువంటి రకాలైన గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ చాలా ఉన్నాయి. వీటితో కంటిన్యూగా రోజు కనుక వేసుకుంటుంటే వాళ్ళు ఎక్కువసేపు సెక్స్ చేయడానికి అవకాశం. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో హలో నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నా వయసు 25 సంవత్సరాలు. నా వృషణాలు టెస్టిల్స్ లో అవి బాగా చిన్నగా ఉన్నాయి సార్. అదే విధంగా కంచి లూరుగా కింద జారిపోయి ఉంది. ప్రస్తుతం అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వస్తాయని సందేహం కలుగుతుంది. ఇది వృషణాలు ఎంత సైజులో ఉన్నాయి, అవి కిందకు జారి ఉన్నాయా, పైకి బిగింపుగా ఉన్నాయా అనేది ఒక అప్రస్తుతమైన మాట. అంటే ఒక్కొక్క మనిషి ఒంటి తీరు ప్రకారం ఉంటుంది. అందరూ ఒకేలా ఉండరు, ఒకే ఎత్తుండరు. అదేవిధంగా అందరి యొక్క శరీర బిగింపు ఒకే రకంగా ఉండదు. వృషణాలు కిందకు జారటం కానీ పైకి రావటం కానీ మీరు వేసుకునే డ్రెస్ను బట్టి కానీ లేకపోతే బయట ఉన్నటువంటి వేడిని బట్టిని కానీ ఆధారపడి ఉంటాయి. కొంతమందికి తక్కువ సైజు ఉంటాయి, కొంతమందికి ఎక్కువ సైజు ఉంటాయి. కానీ ఎంత సైజు ఉందనేది ఒక కొలత వేసిన తర్వాత మినిమం కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రం అనుమానపడాలి. కానీ మినిమం కంటే తక్కువ ఉన్నంత మాత్రాన కూడా వాళ్ళకందరికీ సెక్స్ సంబంధించిన కష్టం వస్తేనేమీ లేదు. అంటే ఎంత సైజు ఉందనేది ముఖ్యం కాదు, అది ఎంతవరకు పనిచేస్తుంది అనేది. అంటే వృషణాలు పనిచేయటం 2 రకాలు ఉంటాయి. ఒకటి వాళ్ళకి కావలసిన విధంగా హార్మోన్లు తయారు కావటం, రెండోది ఇంద్రియం తయారు కావటం. ఈ 2 కనుక మీకు సవ్యంగా ఉంటే దాని సైజు ముఖ్యమైనది కాదు. కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు హార్మోన్లు సరిగా ఉండి సెక్స్ సరిగా చేయగలిగితే, మీకు ఇంద్రియం సరిగా ఉండి పిల్లలు కలిగితే దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఏమీ లేదు.
మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో నమస్కారం అండి. హలో నమస్కారం, చెప్పండి. నమస్కారం అండి, పల్లి సత్యనారాయణ రెడ్డి గారు. నమస్కారం మీకు. నమస్కారం, చెప్పండి. హలో సార్, నాకు వివాహమై ఇంచుమించు 5 సంవత్సరాలు అవుతుందండి. వివాహం ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు అవుతుందండి. అయితే నాకు ఇంకా సంతానం కలగలేదు. ప్లస్ అది కాకుండా సెక్స్ లో కొంచెం వీక్గా ఉన్నానండి. ఏమిటి మీ సెక్స్ సంబంధించిన కష్టం? చెప్పండి. ఏమో అవుతుండేదండి, కొంచెం ఇంద్రియం బయటికి రావట్లేదా? హలో అవునండి సార్, ఒక టైం అవుతుంది, ఒక టైం రావట్లా. వినండి, కొంతమందికి పిల్లలు కలగాలంటే మొట్టమొదటి ఇంద్రియం బయటికి రావాలి. ఇంద్రియం బయటికి రావడానికి సెక్స్ చేయాల్సి ఉంటారు. కానీ సెక్స్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఇంతకుముందు మొట్టమొదటి మీరు ప్రశ్న అడిగినట్టుగా తొందరగా అయిపోతుందని చాలామంది అడిగేవాళ్ళు ఉంటారు. కానీ కొంతమందిలో ఎంతసేపు చేసినా కానీ ఇంద్రియం విడుదల కాదు. అరగంట చేయండి, గంట సేపు చేసిన తర్వాత కూడా ఇంద్రియం విడుదల కాదు. అది చాలా కష్టమైన కేసు కింద లెక్క. అంటే ఏమిటంటే, దీంట్లో కొంతమందికి శరీరం లోపల హార్మోన్లు తేడా రావటం కానీ, ఒక కెమికల్ రియాక్షన్ తప్పు రావటం కానీ జరుగుద్ది. ఒక నరం సంబంధించిన కష్టం కూడా ఉండొచ్చు. కానీ చాలామంది లోపల ఒక మానసిక సంబంధించిన బ్లాక్ ఉంటుంది. అంటే ఏమిటంటే, వాళ్ళకి ఉద్రేకం పతాక స్థాయి చేరిన తర్వాత మాత్రమే ఇంద్రియం విడుదలవుద్ది. అటువంటి స్థాయి చేరుకోకుండా కొంతమందికి బ్రెయిన్లో బ్లాక్ వచ్చేస్తాయి. ఇటువంటి వాళ్ళందరికీ అన్ని రకాల పరీక్షలు చేసి ఇంద్రియం విడుదల కావటాని కోసమని ముందు కొంతమందికి మందుల ద్వారా, కానీ చాలామందికి కొన్ని సైకలాజికల్ మానసిక సంబంధించిన కౌన్సిలింగ్ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు. మీరు ఇట్లా ఇంద్రియం విడుదల కాకపోతే పిల్లలు కావటం అనేది జరిగేది కాదు. అందుకోసం ఇప్పటికైనా తెలివి తెచ్చుకోండి. ఇంద్రియం విడుదల కాకపోతే, అంటే మీరు సెక్స్ సరిగా చేయగలిగిన తర్వాత కూడా ఇంద్రియం విడుదల కాకపోతే మీరు తప్పనిసరిగా వచ్చి అన్ని పరీక్షలు చేయించుకోవాల్సిందే. చేసిన తర్వాత మీకు నరాలకు సంబంధించిన కష్టం ఉందా, హార్మోన్ కష్టం ఉందా, లేకపోతే కెమికల్ రియాక్షన్ జరగడంలో తప్పు వస్తుందా అని నిర్ధారణ చేస్తాం. దాన్ని బట్టి మీకు మందులు ఇవ్వాల్సి ఉంటాం. మందులు ఇచ్చి మిమ్మల్ని సరిచేయచ్చు. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. మరి అలానే మీరు డాక్టర్ గారితో మాట్లాడుకున్నప్పుడు మీ టీవీ వాల్యూమ్ని పూర్తిగా మ్యూట్లో పెట్టినట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్, మాకు మ్యారేజ్ 1 year అవుతుంది సార్. 1 year అవుతుందండి. ఇప్పుడు 3 months నుంచి నేను కలుస్తున్నాను సార్, మా హస్బెండ్ నేను. మొట్టమొదటి 9 నెలల పాటు కలవలేదు, 3 నెలల నుంచి కలుస్తున్నాను. కాదు సార్, అంటే 1 year అవుతుంది మ్యారేజ్ అయ్యి మాకు. కాకపోతే నేను 3 months నుంచి పిల్లలు కావాలనుకుంటున్నాను సార్. అంతకుముందు దూరంగా ఉన్నారా? జాగ్రత్త తీసుకున్నారా? అంటే కొండలు చేశాను వాడేవాళ్ళు. జాగ్రత్త తీసుకున్నారు వద్దని. ఇప్పుడు 3 నెలల నుంచి ఏ జాగ్రత్త తీసుకోవట్లేదు. కావాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఈ మంత్ లోని 31st సార్ నా డేట్, పీరియడ్ డేట్. ఇప్పుడు కరెక్ట్ టైంకి అయిపోతాను సార్, ముందే అయిపోతాను సార్. ఇప్పటిదాకా రాలేదా? అంటే ఈ నెలలోని 31st సార్ నా డేట్. ఇంకా 3 days దాటింది సార్. ఇప్పుడు దాటింది అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? నెల దాటిన తర్వాత వెంటనే అందరికీ నెల కరెక్ట్ బయట ఉండే వాళ్ళందరికీ 31వ తారీఖు నాడు మీరు బయట ఉండాల్సింది. ఇవాళ 3 రోజులు ఎక్కువైంది. 3 రోజులు ఎక్కువైనంత మాత్రం గర్భిణి నిర్ధారణగా చెప్పలేం. కానీ ఇంకా 4 రోజులు చూసిన తర్వాత అప్పుడు ఒకసారి మూత్రం పరీక్ష చేయించుకోండి. లేకపోతే మీరు ఇంట్లో కూడా టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు గర్భిణి వచ్చిందా రాలేదా అని. ఒకవేళ కనుక వచ్చింది అనుకోండి, డాక్టర్ గారి దగ్గర పోయి మళ్ళీ ఇంకోసారి పరీక్ష చేయించుకోండి. ఒకవేళ రాలేదు అని వచ్చిందనుకోండి, ఆ రిపోర్ట్ లోపల హడావుడి పడద్దు, ఏ ట్యాబ్లెట్లు వేసుకోవద్దు.
ఇంకో వారం తర్వాత మళ్ళీ ఇంకోసారి మూత్ర పరీక్ష చేయించుకోండి. అప్పటికి కూడా కనుక లేకపోతే అప్పుడు డాక్టర్ గారి దగ్గర పోయి పరీక్ష చేయించుకోండి. అంటే నెల దాటిన తర్వాత వెంటనే 3 రోజులకి 4 రోజులకి గర్భిణీ నిర్ధారణ చెప్పలేం. కనీసం ఒక మొదటి రోజుకే రిపోర్ట్లో కరెక్ట్గా రాదు. కొంతమంది తప్పు వస్తాయి, ఉన్నది లేనట్టు వస్తుంది, లేదు ఉన్నట్టు వస్తుంది. అందుకోసమని వారం రోజులు ఆగిన తర్వాత కనుక చేయించుకున్నారంటే మీకు కొంతవరకు నిర్ధారణ చేయొచ్చు. మూత్ర పరీక్ష చేయించుకుంటే చాలు. మీరు ఇంట్లో చేసుకోవచ్చు, బజార్లో కిట్లు దొరుకుతాయి, అది మీ అంతా మీరే చెక్ చేసుకోవచ్చు కూడాను. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకవేళ కనుక వారం రోజులు దాటిన తర్వాత కూడా కనుక మళ్ళీ మైలు రాకపోతే అప్పుడు మూత్ర పరీక్ష రిపోర్ట్లు గర్భిణీ ఉంది అని కనుక వస్తే అప్పుడు డాక్టర్ గారి దగ్గర పోయి పరీక్ష చేయించుకోండి. మళ్ళీ ఇంకోసారి చెక్ చేసి అవునో కాదో నిర్ధారణ చేసుకోవాలి. ఒకవేళ లేదు అంటే మళ్ళీ ఇంకో వారం తర్వాత మళ్ళీ ఇంకోసారి చేయించుకోండి. అప్పటికి కూడా కనుక లేదంటే మాత్రం ఎందుకు రాలేదు నాకు అని డాక్టర్ గారి దగ్గర పోయి పరీక్ష చేయించుకోండి. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. హలో హలో నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నేను రంగారెడ్డి మాట్లాడుతున్నాను సార్. నా వయసు వచ్చేసి 30 సంవత్సరాలండి. సార్ నా అంగం అనేది మరి చిన్న పిల్లల అంగాన్ని పోలి ఉంటుంది సార్. అయితే మా ఇంట్లో ఇట్లా నాకు పెళ్లి సంబంధాలు చూస్తాకి ప్రిపేర్ అవుతున్నారు. మరి వాళ్ళ అమ్మ నాన్న చెప్పడానికి కొంచెం సిగ్గుగా ఉందండి. మరి ఈ సమస్య పరిష్కారం మీ ద్వారా కనుక్కుందామని ఫోన్ చేశాను సార్. సమస్య పరిష్కారం చెప్పాలి సార్. మీకు అంగం చిన్నదిగా ఉంది అన్నారు. అది గట్టితనం రాకముందు చిన్నదిగా ఉన్నదా, గట్టితనం వచ్చిన తర్వాత చిన్నదిగా ఉన్నదా మొట్టమొదటి నిర్ధారణ చేసుకోవాలి. రెండవది, గట్టితనం వచ్చిన తర్వాత కనుక మీ యంత్రం మీరు చేతితో పరీక్ష చేసుకుని మీ యంత్రం మీరు గట్టితనం వస్తుందో లేదో చూసుకోండి. గట్టితనం వచ్చిన తర్వాత మీరు స్కేలు పెట్టి కొలుచుకుని 3 అంగుళాల కంటే కనుక ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు దిగులు లేకుండా పెళ్లి చేసుకోవచ్చు. గట్టితనం రావటం ముఖ్యం. రెండోది, వచ్చిన తర్వాత 3 అంగుళాల కంటే ఎక్కువ కనుక సైజు ఉంటే మాత్రం చాలు. కానీ అంతకంటే తక్కువ సైజు ఉందనుకోండి, అప్పుడు మాత్రం తప్పనిసరిగా వచ్చి ముందు పరీక్ష చేయించుకోవాలి. ఇదొక మాట. రెండవది, అంగం చిన్నదుండటంతో సహా లోపల వృషణాలు చిన్న సైజులో ఉండటం కానీ, లేకపోతే మీ ఎదుగుదలలో తప్పు రావటం కానీ, లేకపోతే మీసాలు గడ్డాలు రావటం, ఇటువంటి వాటిలో గనక కష్టం ఉంటే మీరు తప్పనిసరిగా ముందు జాగ్రత్తగా వచ్చి పరీక్ష చేయించుకోండి. మొట్టమొదటి నిర్ధారణ చేయాల్సింది ఒక అంగం మాత్రమే చిన్నగా ఉందా, వృషణాలు చిన్నగా ఉన్నాయా, దాంతోపాటు మిగతా గుర్తులు ఏమన్నా వచ్చినాయా అని పరీక్ష చేసుకోండి మీ యంత్రం మీరు. వీటిల్లో కనుక ఏదైనా తప్పు ఉంటే మాత్రం ముందు జాగ్రత్త వచ్చి పరీక్ష చేసిన తర్వాత మీరు సెక్స్కి కానీ పెళ్ళికి కానీ పనికొస్తారా అని ఈ టెస్టులు చేసి 2 రోజుల్లో మీకు నిర్ధారణ చెప్పగలం. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. హలో శ్రీనివాస్ గారు, చెప్పండి. మాది అంగం చిన్నదిగా ఉంది. హలో హలో చెప్పండి. అంగం చిన్నదిగా ఉంది. శక్తిలో బాగా ఉన్నప్పుడు పెద్దగా అవుతుంది. ఎందుకంటే అందరికంతే. అందరికీ అంగం లోపల చిన్నపిల్లలు ఉంటారు, అలా ఉంటుంది. మెత్తగా ఉన్నప్పుడు చిన్నపిల్లలకు ఉన్నట్టున్నా కానీ అసలు ఎంతో చిన్నది ఉన్నా కానీ దాని గురించి అడావుడి పడాల్సిన అవసరం లేదు. అంటే అంగానికి 2 పనులు ఉంటాయి. ఒకటి మూత్రం పోసుకోవటం, రెండవది సెక్స్ చేయటం. మెత్తగా ఉన్నప్పుడు ఒంటెలు పోసుకోవడానికి పనికి వస్తుందంతే, అది ఎంత పొడుగు ఉండాల్సిన అవసరం ఏం లేదు. అదే గట్టికున్నప్పుడు సెక్స్ చేయడానికి పనికి వస్తాయి. గట్టికున్నప్పుడు సరిపడా పొడుగు ఉందనుకోండి, అప్పుడు మీరు మెత్తగున్నప్పుడు ఎంత పొడుగు ఉందనే దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇటువంటి ఆలోచనలు పెట్టుకోవక్కర్లేదు. గట్టిగా ఉన్నప్పుడు మీకు ఎంత పొడుగు ఉందో ఒకసారి కొలుచుకుని మాకు చెప్పండి. అది సరిపోద్దో లేదో నిర్ధారణ చేసి చెప్తాను. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. ఒక అమ్మాయి అబ్బాయి సెక్స్లో పాల్గొనాలనుకుంటే ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే ఆ సెక్స్ సక్సెస్ఫుల్ అవుతుందంటారా, లేదంటే ఒకరికి ఇంట్రెస్ట్ ఉండి ఒకరికి ఇంట్రెస్ట్ లేకపోతే సక్సెస్ కాదంటారా? ఎట్లా దాంట్లో సక్సెస్ అంటే దానికి నిర్ధారణ ఏమిటి? పని జరగటమా, సంతోషకరంగా పని జరగటమా? 2 వేరు మాటలు. అంటే డూయింగ్, సాటిస్ఫాక్టరీ డూయింగ్ అనే 2 మాటలు ఉంటాయి. పని చేయటం, సెక్స్ అనే పని చేయటం, ఆ పనిలో సంతోషం పొందటం అనే 2 వేరు మాటలు. పని జరగటానికి
అమ్మాయి కోరిక ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. అబ్బాయి కోరిక లేకపోతే మాత్రం గట్టితనం రాదు. కాబట్టి అబ్బాయి కోరిక ఉంటే మంచిది. లేకపోయినా కానీ ఫిజికల్గా ఆ అబ్బాయికి ఏ విధంగా ఉద్రేకం తెప్పించి ఫిజికల్గా దాన్ని మసాజ్ చేసినట్టయితే ఉద్రేకం వచ్చి చేసుకోవచ్చు. కానీ అబ్బాయి కోరిక లేకపోతే గట్టితనం రావటం కొంత కష్టం అవుతుంది. అమ్మాయి కోరిక లేకపోయినంత మాత్రాన సెక్స్ జరగకపోవటం అనేది ఏది లేదు. ఉదాహరణ మీరు చూస్తారు, రేపులు చాలా జరుగుతూనే ఉంటాయి, వాళ్ళ కోరిక ఏమీ లేదు. వేసలకు కోరికలే ఉండవు, డబ్బు కోరిక తప్పితే వాళ్ళకు కూడా సెక్స్ జరిగిపోతూనే ఉంటుంది. కాబట్టి సెక్స్ జరగటానికి కోసమని ఆడవాళ్ళ కోరిక ఉండాల్సిన అవసరం లేదు. మగవాళ్ళ కోరిక లేకపోతే అప్పుడు గట్టితనం రాకపోవచ్చు. అటువంటి వాటికి కొంతమంది ఆ అమ్మాయి ప్రయత్నం చేస్తే గట్టితనం తెప్పించవచ్చు. కానీ రెండో మాట, సంతోషకరమైన సెక్స్ చేసుకోవటానికి మాత్రం ఇద్దరికీ కోరిక ఉండాల్సి ఉంటుంది. కానీ అందరికీ తెలియని అంశం ఏమిటంటే మగవాళ్ళకి ఎప్పుడు కోరిక దానంతది పుట్టుకొస్తూనే ఉంటుంది ఏది చూడంగానే. కానీ ఆడవాళ్ళ కోరిక కలగటానికి కావలసింది పరిస్థితులు, వాళ్ళ యొక్క జతగాడు ఏ విధమైన వాడు, ఆ జతగాడి మీద ఆ అమ్మాయికి ఏమన్నా కానీ ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా. రెండవది, ఇంతకుముందు ఆ జతగాడు తను సంతోషపరిచే విధంగా చేయగలిగాడా లేదా. ఇటువంటి వాటి మీద తన కోరిక కలుగుతూనే ఉంటుంది. అవన్నీ లేనప్పుడు ఆ అమ్మాయి కోరిక ఉండదు. అయినా కానీ ఆ అబ్బాయి కనుక సెక్స్ సంబంధించిన పని మొదలేసిన తర్వాత కొంతసేపటి తర్వాత దానంతరది కోరిక తయారవుతూనే ఉంటుంది. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. హలో హలో డాక్టర్ గారు నమస్తే. నమస్తే, చెప్పండి. నా పేరు రాయేష్ అండి. ఆగండి ఒక నిమిషం, ఇక్కడ టవర్ అన్నట్లు ఒక నిమిషం ఆగండి. హలో డాక్టర్ గారు. చెప్పండి రాజేష్ గారు, చెప్పండి ఏమిటి సార్? నాకు 19 సంవత్సరాలు. మీరు స్పష్టంగా చెప్పండి, ఏం ఇబ్బంది పడకుండా. 19 సంవత్సరాలు అండి. మీకు 19 సంవత్సరాల వయసు. మామూలుగా రోజు హస్తప్రయోగం చేస్తున్నారు. రోజు 4-5 సార్లు హస్తప్రయోగం. మామూలుగా మా ఫ్రెండ్స్ నారా చేసిన గదిలో అంటున్నారు. అయితే ఈ మాట వినిపించట్లేదు, మీ మాట మీరు వింగుతూనే ఉన్నారు. హలో సార్. మామూలుగా రోజు 4 సార్లు హస్తప్రయోగం చేస్తున్నానండి. మా ఫ్రెండ్స్ ఏమో నన్ను మీకు నరవేసిన శక్తి ఉన్నాయి అంటున్నారండి. ఉన్నాయి. మొట్టమొదటి ఇప్పుడు వినండి, మీరు చెప్పే మాట అసంబద్ధంగా ఉన్నది. ఏమిటంటే రోజుకు 4-5 సార్లు చేస్తున్నానంటున్నారు. ఎప్పుడోసారి నెలకోసారి 4-5 సార్లు చేసి ప్రతిరోజు 4-5 సార్లు చేస్తున్నానని చెప్పుకుంటున్నారు. కానీ ఓసారి 4-5 సార్లు చేసి తర్వాత 4 రోజుల పాటు చేయకుండా ఉండొచ్చు. రెండోది, మీరు చెప్పే మాటలో నిజాయితీ అడగండి. ఏమిటంటే నేను ఇన్నిసార్లు చేసుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ చెప్పుకోవటం, వాడు మీకు సలహా ఇవ్వటం, ఇవన్నీ నిజమా? ఒకవేళ మీరు అడిగిన ప్రశ్న నిజంగా అయితే రోజుకు 4-5 సార్లు చేస్తున్నాను అంటే ప్రతిరోజు 4-5 సార్లు చేయటం అనేది చాలా తక్కువ మందిలో, బహు తక్కువ మందిలో జరుగుతుంటుంది. అది శారీరకమైన జబ్బు కాదు, మానసిక సంబంధించిన ఎడిక్షన్, వ్యసనం అంటాం దాటిని. కానీ అట్లా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీలాంటి వాళ్ళందరూ 19 సంవత్సరాల వయసు లోపల ఏ పని లేకుండా, ఏ చదువు లేకుండా, మిగతా ఏ పని తయారు చేసుకోకుండా ఖాళీగా కూర్చుని ఏం పని లేదని చేస్తుంటారు ఎప్పుడోసారి. లేదు అవకాశం దొరికిందనుకోండి, అటువంటప్పుడు ఏదో వాళ్ళతో మాటలు చెప్తూ వీళ్ళతో మాటలు చెప్తూ ఉద్రేకాన్ని తయారు చేసుకొని నేను గొప్పవాడిని, నేను ఎక్కువసార్లు చేయగలనని చూయించుకోవడానికి మీలాంటి వాళ్ళు చాలామంది చేసుకుంటుంటారు. ఇటువంటివన్నీ తీసి పక్కన పెట్టండి. మీకు సెక్స్ సంబంధించిన కోరికలుండి మీరు గనక మాస్టర్బేషన్ హస్తప్రయోగం చేసుకుంటే దాంతో ఏ ఇబ్బంది కలగదు. అట్లా కాకుండా కోరిక లేకుండా ఏదో పని లేక చేసుకోవటం కానీ, లేకపోతే పోటీ మీద చేసుకోవటం కానీ, మీ గొప్పతనాన్ని మీరు నిరూపించుకోవటానికి చేసుకోవటం కానీ, నాకింత సామర్థ్యం ఉందని మిగతా వాళ్ళందరికీ చెప్పుకోవటానికి చేసుకోవటం, ఇటువంటివన్నీ కాని పనులు. అట్లా కాకుండా మీరు నియంత్రించుకోలేకుండా, అంటే సందర్భం లేకుండా, అవకాశం లేకుండా, నలుగురికి తెలిసేట్టు, పబ్లిక్ చూసేట్టు కనుక మీరు చేసుకుంటేటైతే అదొక మానసిక సంబంధించిన జబ్బు.
కాబట్టి వీటిల్లో మీరు ఏ కేటగిరీ చెందుతారో నిర్ధారణ చేసుకోండి. ఒకవేళ కనుక కోరిక లేకుండా చేసుకున్నా కానీ, వ్యసనంలాగా చేసుకున్నా కానీ, లేకపోతే సందర్భం లేకుండా చేసుకున్నా కానీ, అప్పుడు మీరు కలిసి మానసిక సంబంధించిన కష్టాని కోసం మందులు తీసుకోవాల్సి ఉంటుంది. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. అండ్ థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈరోజు మన కలయిక షోలో కాలర్స్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా చక్కని పరిష్కారాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఇది ఇవాళ మన కలయిక షో. అలానే కాల్స్ చేసే సమాధానాలు తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్ ఛానల్. నేను మీ స్వాతి నాయుడు. థ్యాంక్ యూ. నమస్తే.